సాంబార్ దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు అడిగాడు, స్వామి నేను శివారాధన తత్పరుణ్ణి, అన్నిటి శివ పూజల్లో కల్లా ఉత్తమమైన శివ పూజ చేసేటువంటి భాగ్యం నాకు కావాలి, ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన 3 విధాలుగా చెప్పారు. మొట్టమొదటి శివ పూజ మహాశివరాత్రి నాడు పార్థివం మట్టితో చేసి చేతి ఎందు పెట్టుకోవాలి, ఎడం చేతిలో శివుని పెట్టుకొని కింద పెట్టకూడదు. పార్థివత్వాన్ని ముహూర్తంలో ఇసుకతో లింగాన్ని వేసే ఆవిడ భక్తితో, సామాన్యులకు అది కష్టం, ఇసుక నిలవదు, మట్టి నిలుస్తుంది. ఆయన భక్తిని మెచ్చి పరమేశ్వరుడు ఇసుకలో కూడా నిలిచాడు. మరి తర్వాత ప్రతి మాస శివరాత్రికి లేదా మహాశివరాత్రికి లింగ పూజ, ఆ లింగ పూజ చేయడం ద్వారా, లింగానికి భస్మంతో అభిషేకించడం ద్వారా సాక్షాత్తు నీవు కైలాసంలో పరమేశ్వరుని చేతిలో పెట్టుకున్న పూజ చేసిన ఫలం వస్తుందయ్యా. ఇందాక మనం లింగాష్టకం పఠించేటప్పుడు చివరిలో ఒక మాట అంటాం, సహమోదతే శివేన సహమోదతే. అర్థం తెలుసుకుంటే ఈ ఒక్క మాట వింటే అసలు ఎవ్వరు కూడా కళ్ళ నుండి నీరు రాకుండా ఉండలేదు. శివేన సహమోదతే, ఎవరైతే అభిషేకం చేయడప్పుడు లింగాష్టకం పఠిస్తారో వారు కైలాసాన్ని పొంది, అంటే తాను శివస్వరూపుడై శివుడి పక్కనే కూర్చొని, ఈ కైలాసంలో శివుడి పక్కన కూర్చొని శివుడు ఏ ఆనందాన్ని అయితే పొందుతాడో అటువంటి ఆనందాన్ని లింగాష్టకం పఠిస్తున్నారు. అలా కొంచెం ప్రణాళిక లేకపోవడం వల్ల మొదటిసారి కాబట్టి అవగాహన అయింది. వచ్చేసారి నుంచి కూడా అందరికీ అవకాశంగా చక్కగా సౌలభ్యంగా ఎంతమంది వచ్చినా చేసుకునేటటువంటి అవకాశం అందరికీ కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. మాస శివరాత్రి రోజు సర్వదేవతా స్వరూపమైన గోమాతల దగ్గర కూర్చొని శివపూజ చేయడం కన్నా మించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదు. అది ఈరోజు మనం అందరం కూడా పొందుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించేటటువంటి కార్యవర్గ సభ్యులు కానీ, అలానే ఈ కార్యక్రమానికి ప్లేట్స్, శివలింగాలను మేము మొట్టమొదట ఒక 50 మందిలో ప్రారంభం చేద్దాం అనుకున్నాం. అది ఇక్కడ ఉండేటటువంటి దక్షిణామూర్త్యాత్మకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో 70, ఇంకా స్థల అభావం చేత కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా ఈ ప్రదేశము అత్యంత పవిత్రమైన ప్రదేశం కావున అందరం కూడా చక్కగా పారాయణ చేద్దాము. ఈరోజు కార్యక్రమానికి శివలింగాలు, అలానే ప్లేట్స్, భస్మాది పూజాద్యాలు సమర్పణ చేసినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వ్యాపార సంస్థ అధినేతలు, శాశ్వత ఉభయ శివలింగ సమర్పణకులు శ్రీశంకర గోత్రం రాచపూడి వెంకటకృష్ణమూర్తి గారు, అరుణ గారు, విభర్శంకర గోత్రం రవీంద్ర బాబు గారు, ధర్మపత్ని ధనలక్ష్మి గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వ్యాపార సంస్థ వారికి, వారి కుటుంబ సభ్యులకి పరమేశ్వరానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుగాక. ఇటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేయడానికి భగవంతుని శక్తిని అనుగ్రహించుగాక. వారికి మన కరతర స్థానాలు తెలియజేస్తూ పరమేశ్వరానుగ్రహంతో చాలా విశిష్టమైనటువంటి పుణ్యప్రదం. సమస్త అశుభాలు కూడా వెంటనే తక్షణమే, ఎప్పుడో రేపో ఎప్పుడో కాదు, అప్పటికప్పుడే నశిస్తాయి. మనస్సులో ఉండే దౌర్బల్యత్వం, భయ ఆందోళనలన్నీ కూడా నశిస్తాయి. కావున అందరూ శ్రద్ధగా వినండి. తర్వాత స్వామివారి నామస్మరణ మనందరం కూడా చేద్దాం. అపమృత్యు దోషాలన్నీ కూడా నశిస్తాయి. జ్ఞాన ప్రాప్తి, అనారోగ్య నివారణ, ఆరోగ్య ప్రాప్తి అన్ని కూడా కలుగుతాయి. అందరూ చక్కగా దర్శనం చేసుకోండి. కేవలం రుద్రాయ అంగ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ భిండ రుద్రాయ ప్రచండ రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అనల రుద్రాయ విఠల రుద్రాయ సకల రుద్రాయ ఫలప్రద రుద్రాయ సకల రుద్రాయ
సం సం సంహారమూర్తిం శిరముగుణజడా శేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం సోత్తరోం కరాళం పం 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 పాపనాశం ప్రణవత సతతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం కటికటితమం తీక్ష్ణం కరాళో ఘం 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 దోషఘోషం ఘమ ఘమ ఘటితం ఝంఝరం ఘోరనాదో గం 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 కాలపాశం ధృగ ధృగ ధృగితం శివాలితం పల్లి పెట్టాడా భారతి పోతుందా భారతి భైరవం క్షేత్రపాలం వం 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 వాయువేగం నదనన సదయం బ్రహ్మసారం స్వరంగో భం 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 భక్తమస్తం త్రిభువననిలయం భాస్కరం భీమరూపం సం 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 సవిత్వా చల చల సవితా చారితం భూమిచక్రము మం 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 ఆదిరూపం ప్రణవత సతతో భైరవం క్షేత్రపాలో ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
పుండరీకాక్షనామంతో నీటిని అభినందించి మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాలి. మనం భోజనం చేస్తాం, వెంటనే చేస్తాం. దానికి ఏం చేయాలంటే తినేటటువంటి ఆహారం శుద్ధి అయితేనే కదా మన మనస్సులో పవిత్రమైనటువంటి ఆలోచనలు కలగడానికి. కాబట్టి ఆహార శుద్ధి చాలా అవసరం. ఆహార శుద్ధి కావాలి అంటే పుండరీకాక్షనామంతో నీటిని అభినందించి అంటే నామస్మరణ చేస్తున్నట్టు రేపు నీటిని చేతిలో పట్టుకొని తినేటటువంటి పదార్థముల పైన చేసేటటువంటి పూజల పైన అది పవిత్రములు. ఆచమ్య అందరూ కూడా ఆచరణ చేయండి. సాధన నేను చెప్పేటటువంటి నామాలతో కూడా స్వీకరించాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఓం ఆడవారు దంపతులు ఉంటే ఆడవారు కూడా వెళ్ళండి. మీకు అక్షతలు ఇవ్వడం జరిగినది. అక్షతలు మళ్ళీ ఎడమ చేతిలో తీసుకొని 8 సెకండ్ల పాటు వాయువులు గుర్తించి 4 సెకండ్ల పాటు వదిలిపెట్టేదాన్ని ప్రాణాయామం అంటారు. ఎడం చేసుకొని కుడి చేతిని బోర్డు నుంచి పట్టుకోండి. దంపతులు కాబట్టి మగవారు చేస్తే చాలు. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురా క్రీడా ప్రవర్తమాన స్యాద్య కర్మణః श्री महादेवा वेद गोशालायां सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारसनामसंवत्सरे दक्षिणायने ग्रीष्मतो आषाढमासे कृष्णपक्षे त्रयोदश उपरि चतुर्दश्यां मासशिवरात्रि महापर्वणि वासरः वासरस्तु सौम्यवासरेष्ववासरेष्व नक्षत्रेष्वयोगे शुभतिथौ ओम बहुत सर्वगोत्रस्य गणेश नामदेवस्य धर्मतीर्थनामदेवस्य महाभागवतस्य बुधनकुलगोत्रस्य सहकुलस्य बुधनकुलगोत्रस्य वेंकटरविप्रसादनामदेवस्य धर्मतीर्थनामदेवस्य महाभागवतस्य सत्यनारायणनामदेवस्य राजगोत्रसत्यनारायणनामदेवस्य भागवतस्य अमिर्गोत्रस्य श्रीगणेशनामदेवस्य भागवतस्य ऐवगोत्रस्य यादागोत्रस्य परमेश्वरगोत्रस्य सामशिवराव नामदेवस्य धर्मकीर्तकुमारी नामदेवस्य भागवतस्य ब्रह्मगोत्रस्य मोदगुरु रमेश कुमार नामदेवस्य धर्मकी ललिताकुमारी नामदेवस्य भागवतस्य मोक्षगोत्रस्य हेमासुद्धा नामदेवस्य धर्मकी नागलक्ष्मी नामदेवस्य भागवतस्य परमेश्वरगोत्रस्य नाविलगोत्रस्य श्रीनिवास नामदेवस्य धर्मकी वेंकट नागलक्ष्मी नामदेवस्य सरला नामदेवस्य जागृतस्य परमेश्वरगोत्रस्य वेंकटबाल प्रसन्नकुमार नामदेवस्य धर्मकी मंजूषा मधुरमा नामदेवस्य सुंदरगोत्रस्य महेश बाबू नामदेवस्य धर्मकी अनिला नामदेवस्य उत्सुकगोत्रस्य अमरा सुधीर नामदेवस्य धर्मकी सुप्रिया नामदेवस्य अंदर కూడా చెప్పండి. अस्माकं सहकुटुंबाना सबांधवाना क्षेम स्थैर्य
మీ వృత్తి వ్యాపారాలన్నింటినీ కూడా మనస్సులో తొలగించుకోండి. వాటి పేర్లను ఉదాహరించండి. చెప్పండి. ఘన కనక వస్తు వాహన వేణుకాంచన పుత్ర పౌత్ర జనన సిద్ధిద్వార ఆచంద్రార్కం వంశాభివృద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార గృహేషు ఒక్కసారి తలుచుకోండి. ఇందాక ఏమి కావాలో కోరుకున్నాము, ఇప్పుడు ఏమి జరగకూడదో అవి జరగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించమని కోరుకుంటున్నాం అన్నమాట. చెప్పండి. వ్యాధి దుర్భిక్ష అనావృష్టి ఈతి బాధ అగ్ని నష్ట శోర భయ ఆది నివృత్తి ద్వారా సమస్త దోష వాగ్దోష విమోచన ద్వారా మమ భక్తి జ్ఞాన వైరాగ్య సౌభాగ్య మోక్ష సామ్రాజ్య సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ సాంబ సదా శివ భస్మ శివలింగ పూజా కరిష్యే. స్వరూపాన్ని మీ మనస్సు ఆ లింగ ఆరాధన అత్యంత విశిష్టమైనటువంటి ఫలితం, అనంతమైన ఫలితం. ఆ పరమేశ్వరుని ఆర్తితో అడిగితే ఇవ్వలేనటువంటిది ఏది లేదు. అటువంటి పరమేశ్వరుని మనం చక్కగా ఆరాధిద్దాము. ఆ శివుడు ఎలాంటి వాడు అని అడిగాడు. భోలా శంకరుడు అందరికీ తెలిసినదే. ఎలా? శ్రీమదాత్మనే ఆయన యొక్క కూడా సమస్త అశుభాలను పోగొడుతుంది. అలానే శివశివాని పిలిస్తే చాలు, ఏ విధంగా అయినా సరే మన యొక్క ఆత్మలన్నింటినీ చాలా మంది అనుకుంటుంటారు, మేము శివారాధన చేసామండి కానీ మాకు ఫలితాలు కనపడక వేరే దేవతల దగ్గరికి వెళ్తాం. నాయన, పరమేశ్వరారాధన ఏ విధంగా చేయాలి? మొట్టమొదటి ప్రశ్న. ఒక యజమాని ఒక ఉద్యోగం వ్యాపారం జరుగుతున్నాడు. హింసించకూడదని ఆ హింసని ఎవరైతే స్వయంగా ఆపుతాడో శివుడికి ఒక పుష్పం పడిపోతున్నాడు. మీరు వేయకలేదు. తప్పులు చేయాలి అని మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతున్నా చేయకూడనటువంటి తప్పులు ఇంద్రియముల చేత కామము చేత చేయకూడనటువంటి తప్పులు నిగ్రహించి ఎవరైతే ఉంటాడో ప్రతి పుష్పం పరమేశ్వరుడు. ప్రతి క్షణము ఒక పుష్పమే. ప్రతి ప్రాణి యందు దయను ప్రసరింపజేయడం, ప్రతి పనిని తపస్సుగా చేయడం. వ్యాపారం మొదలుపెట్టాం, నష్టాలు కాదు. చేసేటటువంటి పనిని తపస్పూర్వకంగా తపస్సుగా చేస్తే పరమేశ్వరుడు తప్పక ఫలితాన్ని ఇస్తాడు. తపస్సుగా చేసే ప్రతి పని కూడా భగవంతుడితో పుష్పమే. శాంతి. ఇంట్లో గొడవైంది, అనేక రకాల మాటలు భార్యాభర్తలు అనేసుకుంటారు. అయిపోయిన తర్వాత చేస్తాం. వాడి రాత్రి అన్నం అయితే వీడంటాడు, ఆవిడ రూపాయలు ఒకటి. కానీ ఆ క్షణము ఇంకొకరిని అనాసక్తిపోయి ఆ మాటని గుర్తు తెచ్చుకొని శాంతిగా ఉండి భార్యని కానీ భర్తని కానీ ఎవరినైనా సరే కోపించకుండా వదిలిపెట్టిన ప్రతి క్షణము ఒక పుష్పమై పరమేశ్వరుడి బాధపడాలి. ఎంత అద్భుతమైంది. జీవితం మారాలి. మేము పూజలు చేస్తున్నాము, ఎన్నో హోమాలు చేస్తున్నాం అంటే వాటి ఈ సారాన్ని తెలుసుకొని మార్చుకోవాలి. మనల్ని మనం అమృత స్వరూపులుగా. ఎందుకంటే చిన్న ఉదాహరణ ఎక్కడ మీద భావించలేదు. మధ్య ఇక్కడ అభిషేకం చేయాలి సాయంత్రం. అందుకని
కార్యవర్గ సభ్యులందరూ కూడా 3-4 వచ్చి వారి పనులన్నీ ఆపుకొచ్చి మొత్తం పుష్పం శుభ్రం చేశారు. ఎంతో కష్టపడి చేశారు. ఒక అభిషేకం చేస్తూ ఉంటేనే ఇంత శుభ్రం చేస్తున్నావే, నువ్వు వండుకునే పాత్రనే ఎంత శుభ్రం చేస్తావో కదా, శుభ్రత లేకుండా అసలు ఉండలేవే, పడుకునే స్థానంలో కింద మంచం లేకపోతేనే మా వల్ల కాదంటావే, మరి ఈ పూజల వలన పరమేశ్వరుడు నీ హృదయం ఎందుకు ప్రవేశిస్తున్నాడే, మరి నీ హృదయాన్ని నువ్వు శుభ్రం చేసుకోవా? ప్రతి మాట అమృత తుల్యం. ఎందుకని శివపురాణం చదవాలి, పురాణాలు చదివితే మేధస్సు పెరుగుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది, ఆలోచించే గుణాలు పెరుగుతాయి. అందుకని హే శ్రోతలారా, మీ ఆ పరమేశ్వరుడు మన హృదయం యందు ఆహ్వానం చెయ్యాలి అంటే మన హృదయాన్ని శుభ్రపరుచుకోవాలి. కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలను ప్రయత్నపూర్వకంగా సాధనాపూర్వకంగా విడిచిపెట్టండి. ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి. కావున ఈ 8 పుష్పాలు 8 సందర్భాలని ప్రతి దాన్ని పురస్కరించుకొని క్షంతవ్యం అన్నాడు. క్షమించడం గొప్ప గుణం అన్నారు. దేవతలందరూ రావణాసురుడు చనిపోయేదాకా భయపడుతుంటారు. ఎందుకయ్యా? ఆయన యొక్క శక్తి అంతా తగ్గిపోయింది కదా అంటే, రావణాసురుడు రేపొద్దున రాముడు పాదాల మీద పడినట్టు క్షమించుకోండి, రాముడు సీతని తీసుకుని వెళ్ళిపోతాడు. రావణాసుడికి సంబంధించిన క్షంతవ్య, ఆ క్షమాపణ అనేది గొప్ప గుణి. నీ పనివాడు తప్పు చేశాడు, మనవాడు అనుకోని క్షమించాలి. అలా క్షమించిన రోజున నీ ఔదార్యం పెరుగుతుంది. అవన్నీ కూడా పరమేశ్వరుడి నుంచి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. లేట్ అయినా సరే, నాది చాదస్తం అనుకోండి, లేకపోతే సంప్రదాయం అనుకోండి, కానీ ఏదో వచ్చాము, చేసేసాము, తిన్నాము, వెళ్ళిపోయాము. వీటి వలన ఎటువంటి ఉపయోగము లేదు. దానిలో ఉండే సారాన్ని తెలుసుకోవాలి. అద్భుతమైన మనుష్యత్వం, ఒక గొప్ప జన్మని మనం అందరం పొందాం. మరి ఆ జన్మని సార్థకత చేసుకోవద్దా? శంకరాచార్య స్వామి చివరి విషయం చెప్పేసి పైకి వెళ్ళిపోతాను. ఆత్మహత్య అంటే అందరూ ఇప్పుడు చేసేస్తున్నారు, అది నాశనం అయిపోయింది. ఆత్మహత్య నాశనం అయిపోయింది. ఏంటంటే మా అమ్మ పబ్జీ ఆడుకుంటే తిట్టినందుకు నేను ఆత్మహత్య చేస్తున్నాను, నాకు నాశనం వస్తుంది. కానీ శంకరాచార్య స్వామి ఆత్మహత్య అంటే ఇంకో పరంగా ఆత్మనిహయం ఏమిటయ్యా? అరుదైనటువంటి జన్మను పొంది కూడా ఈ జన్మ యొక్క మూలమేమిటి, ఈ జన్మను భగవత్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో చక్కగా దేదీప్యమానమైనటువంటి ముక్తిని పొందాలనే ఆలోచనలు లేకుండా తమ అద్భుతమైన కాలాన్ని, తిరిగిరానటువంటి కాలాన్ని వృధా చేసుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో వాడు తనను తాను ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు అంటే ఇంత గొప్పదాన్ని కూడా కొన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవచ్చు. కావున అందరం కూడా ఈ మనుష్యత్వం సార్థకత చేసుకోవాలి అంటే భగవదారాధన తెలుసుకోవాలి, భగవదారాధన వైశిష్టం తెలుసుకోవాలి. చక్కగా అభిషేకాలు, అర్చనాల చేత, కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తశుద్ధి చేత సాధనా మార్గం ఏర్పరచుకోవాలి. గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పిన మార్గంలో నడవాలి. నిత్యానిత్య వస్తు వివేకం, ఏది మంచిది, ఏది చెడు, ఏది నిత్యము, ఏది అనిత్యం అనేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకొని ప్రధానమైన వారికి సమయాన్ని, ధనాన్ని వెచ్చించి సద్వినియోగం చేస్తూ మనుష్య జన్మలో ముక్తిని పొందాలి. అదే మనుష్య జన్మ యొక్క అటువంటి లింగాన్ని చక్కగా మనసులో ధ్యానం చేస్తూ పుష్పాలు, అక్షతలు శివుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. 2 పుష్పాలు పరమేశ్వరుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. అమ్మ ఇక్కడ శివుడిని చేస్తూ అక్కడ మీరు చేయాలి. ఇక్కడ శివుడికి అభిషేకాన్ని దర్శిస్తూ అక్కడ మీరు చేయాలి. ఆవాహయామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీ సాంబసదాశివదేవతాభ్యో నమః. ఆవాహయామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీ సాంబసదాశివదేవతాభ్యో నమః. ఆదయోః హస్తయోః ఉత్తిష్ఠ
వేలు చిక్కిన వేలు వదిలిపెట్టేయాలి. ఈ ముద్రతో చేయాలి. వీటిని పట్టుకొని ఇట్లా వేయకూడదు. హృదయములు వేస్తున్నట్టుగా ఇలా మన హృదయాన్ని పరమేశ్వరుడికి సమర్పణ చేస్తున్నట్టు. గంధకారాంతురాధర్షాయనం కాకరిషిణీ ఈశ్వరీయో సర్వభూతానాం తాయో భక్తయే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీ రామసునా శ్రీదేవతా గంధం సామాగ్రి సంస్కారం శ్రీగంధాం ధారయామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అందరూ కూడా చక్కగా ఇందాక నేను చెప్పిన ముద్రతో చిటికెన వేలు చూపు వేలు వదిలిపెట్టేసి ఒక్క 10 నిమిషాలు లేటైనా సరే మళ్ళీ నెలకి కానీ మళ్ళీ కార్యక్రమం కాదు. చిన్న ఉదాహరణ చెప్తా. సినిమా వెళ్తే ఎంత విశేషమైన పడుతున్నా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎందుకు? ఈ 3 గంటలు మళ్ళీ మనకి రావడానికి చాలా కాలం పడుతుంది. బాధపడతాడు. 10 నిమిషాలు ఏడితే అవి రక్తం కావద్దు. తన కన్నుని తీసి పెట్టేస్తాడు. అయితే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. అయితే రెండో కన్నుతో రెండో కన్ను నక్కువ కాదు. పరమేశ్వరుడికి ఏదైనా తక్కువ అయితే ఎందుకు కాలుతోంది అంటే ఆయన ఎందుకు బాధపడ్డాడంటే కన్నప్పని నిందిస్తున్నారని బాధపడ్డాడు పరమేశ్వరుడు. తన భక్తుల్ని ఎవడు బాధ పెట్టినా పరమేశ్వరుడే బాధపడుతున్నాడు. నిశ్చలానంద భక్తుడు ఆయనే గొప్ప భక్తుడు. తన భక్తుల్ని మనం శివుడిని నిందిస్తే బాధపడతామో లేదో మనకు తెలియదు. ఏమయ్యా ఆ గొప్ప దేవుడే అంటాం. కానీ తన భక్తుల్ని ఎవరో నిందించాడని చెప్పి పరమేశ్వరుడు స్వయంగా బాధపడ్డాడు. తన రెండవ గంట పెట్టుకున్నాడు. అప్పుడు కారణం పెట్టాడు. ఎందుకపోతే నేను సరైన ప్రదేశంలో గంటలు పెట్టలేదేమో అని ఎడంకాలని పెట్టి ఎడంకాలు 10,000 గుర్తుతో తన రెండవ గంటని అక్కడ పెట్టి నమస్కరించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైంది. చూడండి, భక్తే ప్రధానం. అందుకని భక్తి ఎట్లా ఏర్పడుతుందంటే మానసిక శుద్ధి ద్వారా ఏర్పడుతుంది. మానసిక శుద్ధి ఎట్లా ఏర్పడుతుందంటే మనస్సు చేత చేసేటటువంటి పూజల ద్వారా ఏర్పడుతుంది. ఈ 10 నిమిషాలు మీరు కైలాసానికి వెళ్ళారనే భావన మాత్ర సంతుష్టాయి నమో నమః. దేవత భావన చేతనే సంతుష్టులు చూపుతారు. అందుకని ఆ పుష్పములు భస్మము మీ యొక్క కామ క్రోధ లోభ మోహ ఆశ్చర్యాలని కూడా ఆయన వదిలిపెట్టేసి కైలాసం వెళ్ళినట్టుగా శివుడితో మీరు కూడా మొదటే ఆనందాన్ని పొందుతున్నట్టుగా ఇంకో లోకానికి వెళ్ళింది. ఆ అద్భుతమైనటువంటి సన్నివేశం ఇప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తర శతనామాలను జరుగుతుంది. అందరూ చెబుతూ భస్మాభిషేకం చేస్తూ ఉంటారు. మహేశ్వరాయ నమః. శంభవే నమః. శంభవే నమః. వినాయకే నమః. శశిశేఖరాయ నమః. వామదేవాయ నమః.
वृषभारूढाय नमः भस्मोद्धूलिता विग्रहाय नमः सामप्रियाय नमः सर्वमयाय नमः त्रयीमूर्तये नमः ईश्वराय नमः सर्वज्ञाय नमः परमात्मने नमः सोमसूर्याग्नि लोचनाय नमः हविषे नमः यज्ञमयाय नमः सोमाय नमः पंचवक्त्राय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः नाथाय नमः प्रजापतये नमः हिरण्यरेतसे नमः बुद्धर्थाय नमः गिरीशाय नमः गिरीशाय नमः अनघाय नमः भुजङ्गभूषणाय नमः भुजङ्गभूषणाय नमः खड्गाय नमः वक्त्राय कृत्तिवाससे नमः पुरालाकये नमः भगवते नमः ग्रन्थाधिपाय नमः मृत्युञ्जयाय नमः सूक्ष्मतनये नमः जगद्व्यापी भूतपतये नमः स्थानवे नमः हरिबुद्ध्याय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शाश्वताय नमः खण्डवर्षवे नमः अजाय नमः पाशविमोचकाय नमः बुधाय नमः पशुपतये नमः देवाय नमः महादेवाय नमः अव्ययाय नमः हरये नमः भूषदन्तभिदे नमः अव्यक्ताय नमः दक्षाफलां हराय नमः भगनेत्रभिदे नमः अव्यक्ताय नमः
భీమాయ దేవాయ నమః దేవాయ నమః భవస్య దేవస్య పత్న్యై నమః సర్వస్య దేవస్య పత్న్యై నమః ఈశానస్య దేవస్య పత్న్యై నమః శుభదే దేవస్య పత్న్యై నమః పుత్రస్య దేవస్య పత్న్యై నమః రుద్రస్య దేవస్య పత్న్యై నమః భీమస్య దేవస్య పత్న్యై నమః మహతో దేవస్య పత్న్యై నమః వీటిని అష్టోత్తర శతనామాన్ని అష్టమూర్త్యాత్మకుడు పరమేశ్వరుడు. జగత్తు అంతా కూడా 8 తత్వములతో నింపబడి ఉన్నది. పృథివీ, ఆపః, తేజః, వాయుః, ఆకాశాత్, సూర్యః, అగ్నిః, యజమానః. యజమాని అంటే అహంకారం. అహంకారం లేకపోతే జగత్తే లేదు. ఈ 8 యందు కూడా పరమేశ్వరుడు విలీనమై ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడు అష్టమూర్త్యాత్మకుడు. 8 నామాలు ఎవరైతే అర్చిస్తారో స్వామివారి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది. చెప్పండి, ఆమె రూపం ఇవ్వడం జరుగుతుంది. మీరు చక్కగా రూపాన్ని తిప్పకూడదు, బాగా తెలుసుకోండి. రూపాన్ని అందరూ తిప్పేస్తారు. తిప్పింది ఆ రూపంలో కాదు, మీకు నాయకత్వం వస్తుంది. దీని ద్వారా మన ఇంటికి ఎవరైనా వచ్చినా వారిని ఎట్లా గౌరవించుకోవాలో తెలుసుకొని ఉండాలి. కొందరు రాగానే ఏదో బాగున్నారని వాడు ఇంటికి ఎందుకు వచ్చాడో వాడికి తెలియదు, వీడికి తెలియదు. ఇంటికి వచ్చిన అతిథిని ఎట్లా గౌరవించుకోవాలో ఈ పూజల ద్వారా మనం తెలుసుకుంటాం. పరమేశ్వర వాటి ద్వారా గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నేను పొందుతున్నాను కాబట్టి కృతజ్ఞతతో నీకు రూపాన్ని సమర్పణ చేస్తున్నాను అని ఎడం చేతితో పట్టుకొని కుడి చేతితో స్వామివారికి రూపాన్ని ఎత్తాలి. మీరు కూర్చుని పక్కన వారికి సూర్యుడు పొద్దుపూట వెళ్ళిపోయి సాయంత్రం సంధ్యాశ్రయానికి తన శక్తినంతటిని కూడా అగ్నికి చేరిపోతాడు. అందుకని మీరు పొద్దుపూట అగ్ని వెలిగిస్తే పెద్దగా శోభించదు. అదే రాత్రిపూట దీపారాధన చేస్తే మొత్తం వెలుగుతూ వచ్చేస్తుంది. సూర్యుడు తన శక్తిని అగ్నిదేవుడికి ఇస్తాడు. అప్పుడు మళ్ళీ పొద్దున్నే రాగానే తన శక్తిని నాకు తీసుకొని వచ్చేస్తాడు. అందుకే అగ్నిదేవుడు పొద్దున అలా తన శక్తిని అగ్నికి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హోమం. ఇది మాస శివరాత్రి ఏకైక జరిగేటువంటి స్థలం ఈ ఉండదు. ఆ త్రినేత్రుడు ఇప్పుడు ఇక్కడ మనకి ఈరోజు 10 నిమిషములు ఆలస్యమైన